అందరికి నమస్తే. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు ఓ పెద్ద చర్చకు దారితీసినాయి. ఆయన ఎందుకు మాట్లాడిండు, ఆయన సందర్భం కూడా చెప్పిండు. ఆయన ఎక్కడ తోగుట వాళ్ళ కాన్స్టిట్యున్సీలో బీఆర్ఎస్ సభకు ఒక ప్రిపరేషన్ రజతోత్సవ సభకు ఒక ప్రిపరేషన్ మీటింగ్లో మాట్లాడిండు ఆ మాటలు. కానీ అది ఇప్పుడు అది ఇటు దారితో తెలియదు, కానీ ఎందుకు మాట్లాడిండు అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మొన్ననే బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన ఈయన ఏదైతే మాట్లాడిండో అవే సబ్జెక్ట్ సంబంధించి ఆయన కూడా మాట్లాడిండు. అసలు ఏంది సబ్జెక్ట్ అంటే, పైసలు ఇస్తాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టమంటున్నారు. ఎవరు? ప్రజలు, బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు గవర్నమెంట్ను పడేయండి అని చెప్పి వాళ్ళంతా అడుగుతున్నారట. ఈ విషయం మీద మాట్లాడదాం. మాట్లాడకన్నా ముందు వీడియో చూస్తున్న మీకు అందరికీ థ్యాంక్స్. కింద సబ్స్క్రైబ్ అనే ఒక బటన్ ఉంది రైట్ సైడ్లో, మీరు అది ఒకటి ప్రెస్ చేయడం ద్వారా సబ్స్క్రైబ్ అవుతారు, మిగతా వార్తలు కూడా మీకు వస్తాయి. ఇక సబ్జెక్ట్లోకి పోతే, పైసలు ఇస్తాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టమంటున్నారు, బిల్డర్సు పారిశ్రామికవేత్తలు అంటున్నారు అని, ఖర్చు మేమే భరిస్తాం ప్రభుత్వాన్ని పడగొట్టండి అని ఏ కాంటెక్స్ట్లో కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడినరో కూడా ఆ పేపర్లో రాసినారు. ఏమని, ఏ కాంటెక్స్ట్ అంటే, జనమంతా విసిగిపోయి ఉన్నారు, అవసరమే ఈ డబ్బులు దేనికోసం, పైసలు ఇస్తాం కాంగ్రెస్ని పడగొట్టమంటారంటే ఎమ్మెల్యేలను కొనుక్కోండి, అవసరమైతే ఎమ్మెల్యేలను కొనుక్కోండి మేము పైసలు ఇస్తామని అంటున్నారని. ఎందుకు అట్లా అంటున్నారంటే, ఆయన చెప్పింది ఏంటంటే, పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ కాంగ్రెస్ పాలనతో విసిగిపోయినరు, కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయింది, ఇక ఆ పార్టీ దరిదాపు కూడా లేదు, విసుగు చెందిన బిల్డర్లు, కాంగ్రెస్ పాలనతో విసుగు చెందిన బిల్డర్లు పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాన్ని పడగొట్టమని అడుగుతున్నారంట బీఆర్ఎస్ను. అది కొత్త ప్రభాకర్ రెడ్డి ఆయన బిల్డరే, మరి బహుశా బిల్డర్స్ మధ్య జరిగిందేమో చర్చ ఇది. కానీ ఈ విషయాన్ని కొత్త ప్రభాకర్ రెడ్డి ఓపెన్గా బయట మాట్లాడొచ్చా వేదికల మీద అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఆయన ఒక సభ్యుడు అసెంబ్లీలో, ఒక ఎమ్మెల్యే, ఆయన ఇట్లాంటి విషయాలను అంత ఓపెన్గా మాట్లాడొచ్చా? సరే, చాలా నాలుగుల మధ్య చాలా జరుగుతుంటాయి చర్చలు, చాలామంది అడుగుతుంటారు. ఇక్కడ వీళ్ళు కూడా రిస్క్లో పడ్డాడు కదా బిల్డర్సు, లేకపోతే వాళ్ళు కూడా రిస్క్లో ఉన్నట్టే. మొదలే అందరి మీద కాన్సన్ట్రేషన్ చేసింది గవర్నమెంట్, ఎవరు ఎక్కడ మాట్లాడుతున్నారు, అసలు ఒక పెద్ద అబద్ధతా భావంతో ఉంది గవర్నమెంట్. అబద్ధతా భావం, మా మీద ఎవరు రాలేస్తారో, లేదా మా మీద ఎవరు మా వైపు వేలెత్తి చూపిస్తారో, లేకపోతే మా గురించి ఎవరు మాట్లాడుతున్నారో, మా గురించి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో అని ఇట్లా కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేసి ఉంది. ఈ టైంలో కొత్త ప్రభాకర్ రెడ్డి ఈ కామెంట్ చేసిండు. రీసెంట్గానే కేసీఆర్ చేసిన కామెంట్కి ఇది విరుద్ధం. యాక్చువల్గా కేసీఆర్ ఏమన్నాడంటే, ఎవరో అడిగినారు, నేను చెప్పినా కదా, సేమ్ ఆ సిద్దిపేటలో గజ్వేలలో ఎవరో ఒక అతను, ఒక లీడర్ అడిగితే, సార్ మీ దగ్గర 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పారు కదా, గవర్నమెంట్ పడగొడితే అయిపోతుంది కదా అంటే, నో గవర్నమెంట్ పడగొడాల్సిన అవసరమే లేదు, ఈ గవర్నమెంట్ నడవాలి 5 సంవత్సరాలు, వీళ్ళు ఏం చేస్తారో కూడా జనాలకు తెలవాలి, ఇంకో 3.5 ఏళ్ళు ఉంది గవర్నమెంట్ నడవాలి, నెక్స్ట్ నేను గవర్నమెంట్ ఒకవేళ రావాలంటే నా ముఖం మీద ఎలక్షన్ జరగాలి, అంటే కేసీఆర్ ఓటేస్తున్నాం అని ఓటేస్తే గవర్నమెంట్ వస్తుంది, అప్పుడు నిలబెడదాం, అంతేగాని ఈ గవర్నమెంట్ పడగొట్టాలని లేదు, పడగొట్టాల్సిన అవసరం లేదు ఈ గవర్నమెంట్ని అని కేసీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్. అది రీసెంట్గా ఎవరిదో మీటింగ్లో. మా కొత్త ప్రభాకర్ రెడ్డి దేనికోసం చేసిందంటే, కొత్త ప్రభాకర్ రెడ్డికి నేను కాంటాక్ట్ చేసిన మాట్లాడదామని, ఫోన్ ఎత్తట్లేడు ఆయన, 2-3 సార్లు ట్రై చేసిన, ఫోన్ ఎత్తట్లేడు. ఫోన్ ఎత్తితే ఆయన నోటి గురించి చెప్పించామని, ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో. కానీ ఇది కాంగ్రెస్ ఒక అస్త్రంగా మలుచుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆ బిల్డర్స్ను టార్గెట్ చేస్తుంది, ఆ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళని టార్గెట్ చేయొచ్చు. ప్లస్ కొత్త ప్రభాకర్ రెడ్డి ఎందుకు మాట్లాడిండి ఇప్పుడు అంటే, కార్యకర్తలు ఉత్సాహాన్ని పనికి మాట్లాడిండా, ఎవరో బిల్డర్స్ మాట్లాడుతున్నారు, ఆ మాటలను ఈయన ఎందుకు ఓపెన్గా మాట్లాడిండు అనేది వార్త. ఇక్కడ ఎందుకు ఓపెన్గా చెప్పిండు అంటే, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అని చెప్పదలుచుకుండా. కానీ ప్రభుత్వం పడగొట్టాలి అనేది అది కరెక్ట్ కాదు కదా. ప్రభుత్వం ఎందుకు పడగొట్టాలి? ప్రభుత్వం పడగొల్సిన అవసరం ఏముంది? ప్రజలు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిర్రు. సరే, జనాలు కూడా చాలామంది, నేను చెప్పినా కదా, నన్ను కూడా ఒక హెడ్ మాస్టర్ అడిగిండి, రిటైర్డ్ హెడ్ మాస్టర్, మీరు ఇన్ని వీడియోలు చేస్తున్నారు, ఒక వీడియో సార్ ఆయన ఎట్లా దింపాలని చేయండి అని అడిగినారు. అదే అట్లా వీడియోలు చేయక లేదు, ఆయన దింపాలంటే నువ్వు నేను అనుకుంటే దింపలేము, ఆయన దింపితే ఇంకో ముఖ్యమంత్రి వస్తాడు కాంగ్రెస్కే. ఓటేసిన తర్వాత మన ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలు మనం పట్టాల్సిందే, 5 సంవత్సరాలు ఆగాల్సిందే, ఏదైనా 5 సంవత్సరాలు చూడాల్సిందే, మంచి చేయని చెడు చేయని ఏమైనా చేయని. తర్వాత నెక్స్ట్ మంచి చేస్తే మనం ఓట్లు వేస్తే గెలుస్తారు, లేకపోతే గెలవరు, అంతే తప్ప
మధ్యలో ఎట్లా అంటే మన దగ్గర రికాల్ సిస్టమ్ లేదు. మన ఇండియా కాన్స్టిట్యూషన్‌లో రికాల్ సిస్టమ్ లేదు. ఒక మనిషి పని చేయకపోతే మళ్ళా ఒకసారి రికాల్ సిస్టమ్ పెట్టుకొని మళ్ళీ ఆయన దింపేసేయాలి అనే రికాల్ సిస్టమ్ లేదు. ప్లస్ ముఖ్యమంత్రి అనేది డైరెక్ట్‌గా మనం ఎలక్షన్ మనం ఎన్నుకునేది కాదు. ముఖ్యమంత్రి అనేది ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. ప్రత్యక్ష ఎలక్షన్ కాదు అది. డైరెక్ట్ కాదు, ఇండైరెక్ట్ ఎలక్షన్. గవర్నమెంట్ పడగొట్టాలనేది కూడా మన చేతులు లేదు. ఎమ్మెల్యేలు అనుకుంటే గవర్నమెంట్ పడిపోతుంది అంటే అది నైతికత కూడా కాదు. జనం కూడా ఊరుకోరు అట్లా చేస్తే. కేసీఆర్కి ఆ విషయాలు బాగా తెలుసు. అందుకే గవర్నమెంట్ని పడగొట్ట అవసరం లేదు, నడవని అని చెప్పిండ్రు. నేను ఇంతకుముందు కూడా చెప్పిన కదా, ఓ సినిమా రివ్యూలో చెప్తారు, ఈ సినిమాని ఎవరు ఆపాల్సిన అవసరం లేదు, నెక్స్ట్ షోకి ఆగిపోతుందని. సేమ్ అట్లే ఇది కూడా ఆ టైం ఏమవుతుందో కానీ ఇప్పుడైతే జనాల్లో నెగిటివ్ ఉంది. ఎవరు పడగలసిన అవసరం లేదు గవర్నమెంట్ని. వాళ్ళే కొట్టుకొని వస్తున్నారు. గవర్నమెంట్ మంచి చేస్తే మళ్ళీ గెలుస్తారు, గెలిపితే గెలవరు. కానీ కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన కామెంట్స్ పైన ఆయన్నే రెస్పాండ్ కావాలి. కొత్త ప్రభాకర్ అట్లా మాట్లాడడం అయితే 100% కరెక్ట్ కాదు. ఒక శాసనసభ్యుడు అయ్యి ఉండి గవర్నమెంట్ పడగొట్టమని అడుగుతున్నారంటే ఆ విషయాలు బయటికి కూడా మాట్లాడదు కదా. అట్లా మాట్లాడతాడు? ప్రజాస్వామ్యం మీద విలువలనైనా. ఇట్లా కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన కామెంట్తోన ఇప్పుడు రేవంత్ రెడ్డి దాన్ని ఆయనకు పాజిటివ్గా మార్చుకుంటాడు. నువ్వు చూసినా బీఆర్ఎస్ వాళ్ళు పడగొడతారంట అంటే ఆయన కూడా అబద్ధతా భావంతో ఉన్నాడు. ఏమైతే తెలియదు. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు లేరు, 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక్కొక్క 65 ఎమ్మెల్యేల్లో 5-6 గ్రూపులు ఉన్నాయి. పొంగులేరు గ్రూప్ ఓ పక్క ఉంటుంది, సీనియర్ల గ్రూప్ ఓ పక్క, బట్టి గ్రూప్ ఓ పక్క, శ్రీధర్ బాబు గ్రూప్ ఓ పక్క, కొంతమంది ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ఉన్నారు. మాకు ఎవరితో సంబంధం లేని చెప్పిన మాది కాంగ్రెస్ పార్టీ అని చెప్పిన రేవంత్ రెడ్డి ఏమో ఎంతమంది ఉన్నారో తెలియదు. ఈ టైంలో కొత్త ప్రభాకర్ రెడ్డి ఆ కామెంట్ చేసిండు. అది నిజంగానే ఇప్పుడు పెద్ద చర్చ మొదలే ఎల్పీ మీటింగ్ కూడా అయింది కదా, దానిలో కూడా భవిష్యత్ చర్చ జరిగి ఉండొచ్చు దీనిపైన. కానీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడిన మాటలు అయితే 100% కరెక్ట్ కాదు. ఆయన చెప్పుండొచ్చు ఎవరన్నా ఎమ్మెల్యే కాబట్టి. మస్తు మంది నన్ను అడిగితే నేను చెప్పలేదా? అట్లా ఉండాలి. కానీ ఆయన బయటకు వచ్చి ఎట్లా మాట్లాడతాడు? వాళ్ళ కేసీఆర్ కూడా దాన్ని వ్యతిరేకించిండు కదా. అంటే బహుశా దీనిలో 2 లైన్ ఏంటంటే గవర్నమెంట్ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది, జనం ఎప్పుడు దిగిపోవాలని కోరుకుంటున్నారు బహుశా అని చెప్పే వర్షన్ ఉండవచ్చు. దాన్ని కూడా ఆయన కరెక్ట్ చెప్పే తీరుగా చెప్పలేదు అనిపించింది నాకు. ఆయన మళ్ళీ లైన్లోకి వచ్చినప్పుడు మాట్లాడదాం, ఎందుకు మాట్లాడిండో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.